హాయ్ అందరికీ నమస్కారం. మొత్తం మీద అల్లు అర్జున్కి బెయిల్ మంజూరైంది. అనేక ఒత్తిళ్ల మధ్య అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు వెళ్ళక ముందే బెయిల్ మంజూరైంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నెగిటివ్ ట్వీట్స్ వచ్చినాయి. అల్లు అర్జున్ని ఎలా అరెస్ట్ చేస్తారు, అది కరెక్ట్ కాదని. అదే సమయంలో బీజేపీ నుంచి అదే వాదన, అటువైపు నుంచి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ఇవన్నిటికీ పక్కన పెడితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు ఫ్యామిలీకి అండగా నిలబడింది. వాళ్ళు అల్లు అర్జున్ గారింటికి మెగాస్టార్ చిరంజీవి గారు సతీ సమేతంగా రామ్ చరణ్తో కలిసి ఆయన వెళ్ళడం, అదే సమయంలో నాగబాబు గారు అక్కడికి చేరుకోవటం, హుటాహుటిన బయలుదేరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బయలుదేరటం, ఇవన్నీ పరిణామాల మధ్య అల్లు అర్జున్కి బెయిల్ మంజూరు అవటం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. నేషనల్ మీడియాలో చూస్తే పవన్ కళ్యాణ్ గారే బ్యాకప్ ఉండి అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసి బెయిల్ వచ్చేలా చేశారనే ఒక కథనాలు కూడా నేషనల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏంటంటే అల్లు అర్జున్ గారికి ప్రజల నుంచి కూడా కొంత మద్దతు లభిస్తూ ఉంది. ఓకే, తప్పే చేశారు అల్లు అర్జున్ గారు, కానీ ఇది అంత నేరం కాదు కదా. గతంలో స్టాంపేడ్ జరిగిపోయి తొక్కిసలాట ఘటనలో 121 మంది చనిపోతే ఒక బాబాని అరెస్టు చేయలేదు. అదే సమయంలో కొన్ని సంఘటనలు వాటిల్లో కూడా చాలామందిని అరెస్టు చేయలేదు. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ అంశంలో షారూఖ్ ఖాన్ బహుమతులు ఇలా విసిరేస్తే చాలామంది పట్టుకునే క్రమంలో తొక్కిసలాట్లో చనిపోయారు. అలాంటప్పుడు కూడా షారూఖ్ ఖాన్ అరెస్ట్ చేయలేదు. అలాగే చాలా పలు అంశాలు ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చకు వచ్చినాయి. ఇవన్నీ చర్చకు వచ్చిన దరిమిరా అలాగే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగడం, మెగాస్టార్ ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగటంతో కొంత రాజకీయంగా ఒత్తిడి వచ్చిందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇది మనం చెప్పడం కాదు, నేషనల్ మీడియానే దీనికి సంబంధించి చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటికి వెళ్ళటం అనేది ఇక్కడ కీలక పరిణామంగా మారింది. అంటే అన్ని వేళ్ళు రేవంత్ రెడ్డి మీద చూపించడం అనేది కూడా సామాజికంగా ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చిందా అనిపిస్తోంది. ఏదేమైనా అన్ని సెక్షన్లు పరిశీలించిన మీదట ఇక్కడ మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్ గారికి 4 వారాల మధ్యంతర బెయిల్ ఆయనకు రావడం జరిగింది. అల్లు అర్జున్కి హైకోర్టు మంజూరు చేసింది. అల్లు అర్జున్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేశారు, దాని మీద విచారించింది హైకోర్టు. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్ కోసం మళ్ళీ అల్లు అర్జున్ గారు ప్రయత్నం చేయవలసి ఉంది. సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆర్నవ్ గోస్వామి కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే రెగ్యులర్ బెయిల్ కోసం మాత్రం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం మీద పీపీ అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ కూడాను మధ్యంతర బెయిల్ ఇవ్వటం అనేది సాధ్యమైంది. ఏదేమైనా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు స్టెప్ ఇన్ చేశారు, ఆయనకు బెయిల్ వచ్చిందన్న ప్రచారం అయితే పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేషనల్ లెవెల్లో నేషనల్ మీడియాలో జరుగుతోంది. అంటే తన ప్రమేయం లేకుండా జరిగిన ఘటన. అల్లు అర్జున్ గారు దానికి సంబంధించి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి, దానికి సంబంధించి ఎంతో కొంత కేసు నడవచ్చు, బెయిల్ తీసుకోవచ్చు, కానీ అరెస్టు చేసేంత పెద్ద నేరంగా పరిగణిస్తున్నారా? మరోవైపు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందునే కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ఈ రకమైన చర్య తీసుకున్నారన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఉధృతం చేసింది. ఇక నుంచైనా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ప్రతి చోట చెప్పాలి అల్లు అర్జున్ గారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయడం అనేది కూడా ఒక కీలక అంశంగా పరిణమించింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ విషయంలో అటు రాజాసింగ్ కావచ్చు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కూడా దీనికి సంబంధించి ఒక నెగటివ్ ట్వీట్ చేశారు, నెగటివ్గా స్పందించారు. ఈ రకంగా కేవలం ఒక ఫ్యాన్సీగా ఉంటుందని మాత్రమే ఆయన అరెస్ట్ చేశారా అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్కి కాస్త సపోర్ట్గా నిలబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్వీట్ చేశారు. నాని లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు, అలాగే జాతీయ స్థాయిలో కొంతమంది నటీనటులు కూడా ఇక్కడ స్పందించడం జరిగింది. ఏదేమైనా ఒక కథ సుఖాంతం కాలేదు, కానీ ఇంటర్వెల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు మనం. దీని తర్వాత మళ్ళీ మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఊరటనిచ్చింది. ఈ 4 వారాల్లో వీళ్ళు దీన్ని సార్ట్అవుట్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా చూడాలి. న్యాయపరంగా కూడా దీనికి సంబంధించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుడైన వ్యక్తి భాస్కర్, చనిపోయిన రేవతి భర్త కూడా ఇలా అరెస్టు జరుగుతుందని నేను భావించలేదు,
కాబట్టి నిన్ను వెనక్కి తీసుకోమంటే కేసు వెనక్కి తీసుకుంటానన్న మాటలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనా అల్లు అర్జున్ గారికి బెయిల్ లభించడం అనేది కొంతవరకు ఆయనకు ఊరటనిచ్చిందని మనం చెప్పుకోవచ్చు.